కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి గట్టి షాక్ తగలబోతుందా? టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న ప్రయోగం చేస్తున్నారా? సొంత పార్టీకి చెందిన మంత్రికి చెక్ పెట్టేందుకు ప్రతిపక్షంలోని ఓ మాజీ మంత్రిని అధికార పార్టీలో చేర్చుకుంటున్నారా? ఆ మాజీ మంత్రి పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారా? ఇంతకీ టీడీపీలో దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న ఆ నేత ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. పిల్లి సుభాష్ చంద్రబోస్ కరడుగట్టిన వైసీపీ నేత. గతంలో కాంగ్రెస్ లో కొనసాగిన ఆయన వైసీపీ ఆవిర్భావంతో వైఎస్ జగన్ కు అత్యంత నమ్మకస్తుడిలా మారిపోయారు. అలాంటి నేత ఇప్పుడు పార్టీని వీడతానని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆయన మాత్రం నోరు విప్పడం లేదు. కానీ సొంత పార్టీ నేతలే పిల్లి సుభాష్ పార్టీ మారడం ఖాయమని ప్రచారం చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి రామచంద్రాపురం నియోజకవర్గంకు చెందిన శెట్టి బలిజ సామాజిక వర్గ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ అత్యంత అనుకూలంగా ఉండేవారు. బోసుకు నియోజకవర్గంలో మంచి పేరు ఉంది. ఆయన రామచంద్రాపురంలో గెలిచిన తర్వాత ఆయనకు మంత్రి పదవి సైతం ఇచ్చారు. కానీ వైఎస్ హఠాత్ మరణంతో కాంగ్రెస్ ను వదిలి వైసీపీలో చేరిపోయారు. వైఎస్ కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని ఇలా చాటుకున్నారు. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆయన సలహాలు తీసుకునేవారు. అప్పట్లో బోస్ మంత్రి పదవికి రాజీనామా చేయడంతో చాలా మంది విమర్శించారు. మంచి ఛాన్స్ పోగొట్టుకున్నారని సానుభూతి కూడా చూపించేవారు. అయినా లెక్క చేయలేదు. మంత్రి పదవి కాదు, వైఎస్ కుటుంబమే తనకు ప్రధానమని చెప్పుకొచ్చారు. ఇక 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోస్ కు జగన్ పెద్దపీట వేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన రుణం తీర్చుకున్నారు. ఎమ్మెల్సీని చేశారు, మంత్రివర్గంలో తీసుకున్నారు. కీలకమైన రెవెన్యూ శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. శాసన మండలిలో టీడీపీ సభ్యుల బలం అధికంగా ఉండడంతో మండలి రద్దు చేయాలని సీఎం హోదాలో జగన్ నిర్ణయించారు. జగన్ సూచనల మేరకు ఎమ్మెల్సీగా ఉన్న బోస్, మోపిదేవి వెంకటరమణ తమ పదవులకు రాజీనామా చేశారు. తన చిత్తశుద్ధిని బోస్ మరోసారి చాటుకున్నారు. ఈలోగా రాజ్యసభకు 2 ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ రెండింటినీ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన పిల్లి బోస్, మోపిదేవికి కేటాయించారు. తద్వారా బోస్ కు మరింత ప్రాధాన్యత పెరిగింది. అయితే 2024లో కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో రాజ్యసభకు రాజీనామా చేసి మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరిపోయారు. బోస్ కూడా ఇదే బాటలో వెళతారని ప్రచారం జరిగింది. కానీ ఆయన ఏమాత్రం తగ్గలేదు. 2024 ఎన్నికల్లో తన కుమారుడికి వైసీపీ రామచంద్రాపురం సీట్ ఇవ్వడంతో ఆయనకు పార్టీలో ఉన్న ప్రాధాన్యత తెలిసి వచ్చింది. ఆయన కుమారుడు ఓడిపోయారు. అయినప్పటికీ ఆయనను రామచంద్రాపురం ఇన్ఛార్జిగా కొనసాగిస్తున్నారు. బోస్ కోసం వైసీపీ అధినేత జగన్ రామచంద్రాపురం నుంచి గెలిచి మంత్రిగా పనిచేసిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రాజమండ్రికి పంపేశారు. ఇప్పుడు జూన్ 30న బోస్ రాజ్యసభ పదవీకాలం ముగుస్తుంది. దాంతో ఆయన్ను పార్టీలో చేర్చుకునేందుకు సీఎం చంద్రబాబు పావులు కదుపుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఆయనతో పాటు ఎమ్మెల్సీ, ఎంపీగా పనిచేసిన మోపిదేవి వెంకటరమణ పార్టీలో చేరడంతో ఆయన ద్వారా బోస్పై బల వేశారని చెబుతున్నారు. రామచంద్రాపురం నుంచి టీడీపీకి కోనసీమకు చెందిన వాసంశెట్టి సుభాష్ ను తీసుకున్నారు. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. గెలవగానే మంత్రిని చేశారు. అయితే సుభాష్ పనితీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఇటు ప్రభుత్వం, అటు పార్టీ పరంగా ఆయన వల్ల ఎలాంటి ఉపయోగం లేదని తెలిసిపోయింది. ఆయనను మంత్రివర్గం నుంచి తొలగిస్తారని ప్రచారం జరుగుతుంది. సుభాష్ కు చెక్ పెట్టేందుకు రామచంద్రపురానికి చెందిన బోసును పార్టీలో చేర్చుకుని ఆయనకు ఇన్ఛార్జి బాధ్యతలతో పాటు నామినేటెడ్ పదవి ఇచ్చేలా ఒప్పందాలు కుదిరినట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే జరిగితే మంత్రి వాసంశెట్టి సుభాష్ కు చెక్ పడుతుందనే చర్చ జరుగుతుంది. నిబద్ధత కలిగిన రాజకీయ కురువృద్ధుడిగా గుర్తింపు పొందిన బోసును తీసుకోవడం ద్వారా బీసీలలో ముఖ్యంగా శెట్టి బలిజ వర్గంలో మరింత విశ్వాసం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తమవుతుంది. జూన్ తర్వాత బోస్ మాజీ అయితే ఆయనకు బద్ద శత్రువు అయ్యుండి సొంత పార్టీలో ఉన్న
తోట త్రిమూర్తులు పెత్తనం చేస్తారన్న బాధ ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతుంది. ఎంపీ బోస్ కొంతకాలంగా పార్టీపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రామచంద్రాపురంలో పక్కా ఇళ్ల పేరిట 2.5 కోట్లు కాజేశారని ఆరోపించారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపైన ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి బయట పెట్టడం పార్టీ ఉల్లంఘన కాదని, అవినీతిని అవినీతిగానే గుర్తించాలని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయన పార్టీ మారుతారని అనడానికి సంకేతాలు అంటున్నారు. మొత్తం మీద వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అందరూ అనుకున్నట్లుగా టీడీపీలో చేరితే ఉమ్మడి గోదావరి జిల్లాలో అధికంగా ఉన్న శెట్టి బలిజ సామాజిక వర్గం నుంచి మరింత మద్దతు పెరుగుతుందని టీడీపీ పార్టీ కేడర్ చెబుతున్నారు. ఆయన వివాదరహితుడు, పార్టీలో తీసుకున్న ఎలాంటి ఇబ్బందులు ఉండవని సీనియర్లు సైతం అంగీకరిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు బోస్ పెదవి విప్పలేదు. జూన్తో పదవీకాలం ముగుస్తుండటంతో ఆయన నిజంగానే పార్టీ మారుతారా, టీడీపీలో చేరుతారా అన్న చర్చ గోదావరి జిల్లాలో జోరుగా సాగుతుంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.